పదవీ విరమణ సేవల ముగింపు కాదని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ చైర్మన్ రామ్మోహన్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్జీఓ కార్యాలయంలో కాకినాడ జీజీహెచ్ పరిపాలనా అధికారి తేజోమూర్తుల శేషేంద్ర శర్మ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ చైర్మన్ రామ్మోహన్ మాట్లాడారు. ప్రభుత్వ సేవలో ప్రతి ఉద్యోగి పాత్ర ఎంతో విలువైన. విరమణ పొందిన ఆయన తమ విధి నిర్వహణలో నిష్కళంకమైన సేవలు, కర్తవ్య నిష్ఠ, మానవీయ విలువలను చాటుతూ జీజీహెచ్ ప్రతిష్టను పెంపొందించారని ప్రశంసించారు. ఉద్యోగ జీవితం ముగిసిన సమాజానికి వారి అనుభవం, సేవాభావం మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ కాకినాడ జిల్లా జేఏసీ అధ్యక్షులు రామ్మోహన్ రావు, మాజీ జేఏసీ చైర్మన్ ఆశీర్వాదం, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సెక్రటరీ మూర్తిబాబు, ఏడీ హెచ్ఎం రమణమ్మ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, స్వామిబాబు, విజయకుమార్, వరప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అయితే వస్తున్నారు కదా, అది అద్భుతంగా ఉన్నాయన్నారు, చూద్దాము అని చెప్పేసి అంటున్నాను. వచ్చిన తర్వాత వచ్చారు. తర్వాత ఐ వెంట లీవ్ అయింది, లేదా లీవ్లోంచి వచ్చాను. తనకి లీవ్లోంచి వచ్చాము. లీవ్లో ఉన్నప్పుడు జాయిన్ అయినట్టున్నారు. నేను తర్వాత అప్పుడు లీవ్ నుంచి వచ్చున్నాను. సో ఫ్రమ్ ద డే ఆన్వర్డ్స్ till today, the statement what has been given by the KGH superintendent is absolutely true. అది ఇప్పుడు అందరూ చెప్పారు, దానికి ఇంకా టెస్టిమెంట్ కూడా అక్కర్లేదు. రెండవది ఏంటి అంటే, ఒకటి చదివిన తర్వాత he used to compete with me in understanding a జీవో and in writing the things also. ఒక్కొక్కసారి వచ్చి, మేడం మీరు ఇలా ఆలోచించారు, నేను ఎందుకు ఆలోచించలేకపోయాను అనేవాడు అన్నమాట. నేను మీతో ఎందుకు పోటీ పడలేకపోతున్నాను అనుకున్నానంటే, డెఫినెట్గా నేను ఆయన కొడితే కొంచెం చిన్న కాబట్టి నాది కొంచెం షార్ప్గా ఉంటుంది, వేయగలదు నా నమ్మకం. బట్ ఆయన అలాగనే ఆయన నేను తక్కువ చేయట్లేదు, ఆయన షార్పెస్ట్. ఓకే, సో ఐ యూస్ టు హ్యావ్ ఎ వెరీ హెల్తీ కాంపిటీషన్ ఇన్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ అండ్ డూయింగ్ ద థింగ్స్ ఫాస్ట్. సో దట్ ఐ రియల్లీ మిస్. కానీ మీరందరూ రిటైర్మెంట్ అనేసి బాధపడుతున్నారు, కానీ నేను బాధపడట్లా. ఎందుకు బాధపడట్లేదు అంటే, I physically miss him in my office, that's it. ఎందుకంటే ఆయన లీవ్ పెట్టినప్పుడు ఎప్పుడు ఏం చెప్పేస్తారంటే, మేడం నా దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, ఏం పర్వాలేదు అని. అందుకని ఆయన లీవ్ పెట్టినా నాకేం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంట్లో కూర్చొని కూడా ఆఫీస్ పని చేస్తారు కాబట్టి, ట్రైన్లో కూర్చొని కూడా ఆఫీస్ పని చేస్తారు కాబట్టి. సో నాకు ఏమైనా కావాలి అంటే, ఎవగారు ఇది కావాలి అంటే వెంటనే రాసేసి ఎవరికో పంపించి మేడం ఇచ్చేయి కాగితం అంటే, నా కాగితం మీద నాకు వచ్చేస్తుంది టేబుల్ మీద. సో ద సేమ్ ఫీలింగ్ ఐ హ్యావ్ ఈవెన్ టుడే. బట్ కొన్ని ఇప్పుడు ఈయన ఆఫీస్ లేదు కాబట్టి అఫీషియల్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని చెప్పలేను కానీ అఫీషియల్గా, బట్ ఐ కెన్ టేక్ హిస్ అడ్వైస్ ఇన్ సమ్ ఆఫ్ ద థింగ్స్. సో ఐఎమ్ నాట్ వరీడ్. But the thing is, I miss him definitely physically in my office. The second thing, what I have observed is, ఇంట్లో ఒక తెలియని చిన్నపిల్లవాడు ఉన్నాడు. That maybe the family members knows him. He is too soft in his heart. It is hard. చిన్న విషయానికి కూడా చాలా ఎక్కువ కదిలిపోతాడు ఆయన. సో నాకు బాగలేనప్పుడు హాస్పిటల్కి వచ్చి చూసి he started crying. కామాలు, ఫుల్ స్టాప్లు ఇంకా అంటే మనకి అందరూ డౌట్, అందరికీ తెలిసిన విషయం. అంత ప్రతిదీ చూసుకొని నేను ఊహించలేదు. అసలు ఆఫీసులో పనిచేసి సదరు ఇవ్వగలుగుతున్నారా అసలు లౌక్యం తెలియకపోవడం. చక్కగా ముప్పు సూటిగా మాట్లాడు, కానీ అది నాకు అదృష్టమైంది. ఇటువంటి మహోన్నత వ్యక్తులు పనిచేసి రిటైర్ అవుతున్నాను అసలు నాకు చాలా కాలం. అలాగే మిగతా సభ్యులు అందరూ కూడా మన మూర్తిబాబు గారు మొత్తం పేరు అందరూ నాకు సహకరించబట్టి నేను పనిచేశాను. లేకపోతే అలా ఎవరు చేయలేదు. ఎవరు సహకారం లేకుండా ఎవరు చేస్తారని గుర్తులే, కానీ చాలా కోఆపరేట్ అంటారు. రెండోది ఏంటంటే, నాకు ఇంకా ఫ్యూచర్ ఫ్రెండ్షిప్ అసలు వాసం చేస్తాను. మీరు అందరూ ఇంటలెక్చువల్ ఏదో కబుర్లు చెప్పారు, కానీ నేను ఆయన చూసిన తర్వాత అసలు ఎంత షార్ప్గా ఆలోచిస్తున్నారు ఈయన అని అనిపిస్తుంది. ఇంత షార్ప్గా ఆలోచించి ఇష్యూని చక్కగా మాట్లాడుతున్నారు. అలా మనకి రావట్లేదు కదా.
అన్న ఫీలింగ్స్ అలాంటివన్నీ మనసులో ఉంటాయి. ఎప్పుడు కూడా అది వాళ్ళ మీద గురుభావం హైయెస్ట్ రెస్పెక్ట్ ఉంది. నాకు అటువంటి విషయంలో కొంచెం హ్యాపీ చేయలేదు, గర్వంగా కాబట్టి నా లాస్ట్ జీవితం ప్రజలు కాబట్టి అసలు అనేక మామూలుగా ఏదో బాగా పనిచేస్తాను, ఉద్యోగం చేసి వస్తున్నాను. నేను ఇప్పుడు ఇంటి విషయాలు ఏమి పట్టించుకోలేదు. నా భార్య మొత్తం అంతా చూసింది. ఒకవేళ తల్లి కన్నా ఎక్కువ అనకూడదేమో కానీ నాకు తల్లి కన్నా ఎక్కువ నా భార్య. అనుబంధం సంబంధం అది ఎప్పటి నుంచో ఆశీర్వాదంగా ఉన్నప్పటి నుంచి అది ఆ సంబంధాలు అలాగే సత్సంబంధాలు నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మాకు నర్సింగ్ అసోసియేషన్ ఉంటుంది, మన ఏపీఎన్జిఓ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీఎన్జిఓ సంఘంలో చాలామంది ఇప్పుడు సంపత్ గారి ముఖ్యబాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మన వాళ్ళు చాలామంది అసోసియేషన్లో ఉన్నారు. ఆ సందర్భంగా మేము ఆసుపత్రికి రావడం, ఏదైనా అక్కడ సమస్య లేదు మేడం గారితో మాట్లాడటం, ఈలోపు సరదా దగ్గరికి వెళ్తే ఎప్పుడు చాలా హ్యాపీ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఉండేవారు. ఏంటంటే మేడం ఇప్పుడు మీ బిజినెస్ గారు చెప్పింది కూడా మా మేడం గారు చెప్పింది కూడా ఏంటంటే మీరు ఎక్కువ జస్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత కూడా నేను ఆఫీసు డ్యూటీస్ సక్రమంగా మీరు 10:30కి వెళ్ళి మీరు హ్యాపీగా మీరు డ్యూటీ చేసుకుంటూ సంఘాన్ని నడుపుతున్నారని నాకు తెలిసిందని ఆయన చెప్పడం కూడా జరిగింది. జస్ట్ నాకు మీరు గవర్నమెంట్గా రావడం ముందు అంటే ఒక ఉద్యోగి మెయిన్ ఏంటంటే మనకు ఒక ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం ఉంటేనే అసోసియేషన్లో మన మెంబర్షిప్ ఉంటుంది. అదేవిధంగా ఆయన ఆ ఉద్యోగాన్ని న్యాయం చేయడం కోసం ఆయన పడిన తపన మరి రాత్రి 10 గంటలకే పల్స్ పోలియో అవన్నీ చూస్తున్నాయి వచ్చినా ఎలా చూడాలి ఎక్సైజ్ ఏంటంటే ఆ బాధ్యత చాలా సక్రమంగా జరుగుతుంది. ఆ అబ్బాయి మాట్లాడిన దాంట్లో కూడా నీకు మా నాన్నగారు ఏం చెప్పారంటే నీకు ఆస్తులు ఏమి వస్తారో నాకు తెలియదు, చాలా మంది అది నీకు ఎడ్యుకేషన్ మెయిన్, ఆ ఎడ్యుకేషన్ ఉంటేనే కదా మంచి ఉన్నతమైన చదువు ఉంటే ఉన్నది. కాబట్టి ఇప్పుడు రామజీ కుమార్ గారు మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్నారు. కేవలం ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సర్కారు చెప్పిన 100% అదే మీకు ఆస్తి, అదే ఆటోమేటిక్గా మీకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఉంటే ఆటోమేటిక్గా ఆస్తులు వస్తాయి. కానీ ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో 39 సంవత్సరాలు అభివృద్ధి గారు అందులో ఆయన మంచి మేధస్సు. నిజంగా ఒక రకంగా ఆయన రిటైర్ అవ్వడం మన ఆసుపత్రికే చాలా తీరని లోటు ఒక రకంగా చెప్పాలంటే. అది మరి మేడం గారు మాట్లాడినప్పుడు చెప్తారని మనం అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు అయినా కానీ మీరు ఎక్కడ వైజాగ్లో ఉన్నా కూడా మరి ఏదైనా మీకు సలహా సంబంధించిన మేడం ఇవన్నీ పెద్ద పెద్ద అసోసియేషన్స్ ఇవన్నీ కూడా మమేకమవుతూ వాళ్ళని మేము సంతోషభరితంగా 32 సంవత్సరాలు చేసినటువంటి ఉద్యోగం, 35 సంవత్సరాలు లేకపోతే 38 సంవత్సరాలు కూడా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. వారి పదవీ విరమణని ఒక నాయకుడిగా నాయకత్వం వహించి మరి ఐబీ రావు గారు ముందు నుంచి కూడా మేము మేడం గారు మా జనరల్ హాస్పిటల్ కాకినాడకి మీరు తెలియలాంటి వారు, అడ్మినిస్ట్రేషన్లో సూపరింటెండెంట్ గారు ఉన్నారు. మీరు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగి పనిచేసే చోట ఎవరైనా సరే వాళ్లకు మీరు ఇదే అడిగేవాళ్ళని రాఘవేంద్ర గారు గురించుకోవాలి, వాళ్ళని గౌరవప్రదంగా పంపించవలసినటువంటి బాధ్యత ఐబీ రావు గారికి ఆయన తీసుకునేవారు. నాయకుడు రాబోయే మన వాళ్ళ 2 డాక్టర్స్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చక్కగా పదవీ విరమణ చేసి ఆసుపత్రి నుంచి వ్యాన్ ఇచ్చి వారింటి వరకు వాహనం మనందరం పంపించేవాళ్ళు. ఈ వరవడి ప్రభుత్వం నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ని మీరు ఫాలో అవుతూ ఉన్నారు కరెక్టే. మా నాయకులు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు అన్నమాట. ట్రేడ్ యూనియన్స్ ఎంత కష్టపడుతున్నారు, స్వాపింగ్ చేస్తున్నారు, దొడ్లు తుడుస్తున్నారు, క్లీనినెస్ అంతా జీజేసి కాకినాడ మరి ఆ కాకినాడ శుభ్రం చేస్తేనే కానీ సూపరింటెండెంట్ గారు కానీ లేకపోతే చీఫ్లు కానీ అసిస్టెంట్లు కానీ వాటిలో రాలినటువంటి పరిస్థితిని మనం తయారు చేస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో 32 సంవత్సరాలు 35 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగి ఒక
రైల్వే శాఖలో పనిచేసినటువంటి గ్యాంగ్ మజ్దూర్ అక్కడ పనిచేస్తుంటే ఆ స్టేషన్ నుంచి ఆ ఊరు ప్రక్కన ఉన్నటువంటి ఆ ట్రైన్ల భోగికి చక్కగా మరి ఆకులు కట్టించి తోరణాలు కట్టి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్ చేసి ఆ ఊరు నుంచి అక్కడ పనిచేసే దగ్గర నుంచి ఆ ఊరు వరకు రైల్వే మజ్దూర్ ఎంప్లాయీని ట్రైన్లో ఎలా పంపిస్తున్నారు అంటే ఇక్కడ ఒక క్లాస్ ఉన్నది అనుకున్నాం. రాత్రి కూడా అడిగాను ప్రభుత్వం బ్రిటిష్ వారు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ డిపార్ట్మెంట్లో ఉంటాము, తక్కువ ఆఫీస్ పనిచేస్తున్నారు. బ్యాక్ అండ్ వర్క్స్ డిస్కషన్స్ చూసుకుంటూ శుభ్రంగా ఉండడం బిగ్ అసెట్. అందరూ చెప్పినట్టు ఆఫీస్ అనేది ఈజీ కాదు అని చెప్పి no rules or regulations, government restrictions, okay. So many ways government jobs. So when I was there, but I happy okay system is there. ఎందుకంటే సిస్టంలో బాగుంది అన్ని బాగున్నప్పుడు కూడా ప్రెషర్ అన్వాంటెడ్ థింగ్స్ అనేది చాలా ఎక్కువ. నిజంగా మనం చేసే దాంట్లో నాకు నిజంగా చూస్తే ఆ పేషెంట్ కేర్ అనేది వదిలేస్తారు. ఈ అడ్మినిస్ట్రేటివ్ థింగ్లో దాదాపు 50-60% మనం రెడ్యూస్ చేసుకొని కూడా పని చేసుకోవచ్చు. లేని మనం ఒత్తిడి పెట్టి ఏదో చేస్తున్నాం కానీ అది నిజంగా అనుకోలేదు. అట్లాంటి ఒక సిస్టంలోకి ఏ అడిగితే అందరూ చెప్తున్నట్టు ఆయన చాలా ఫాస్ట్గా డిస్కషన్ అయ్యి ఒక 10 minutesలోకి పేపర్ మీద మళ్ళీ వచ్చేస్తుంది. సో ఆయన డ్రాఫ్టింగ్ స్కిల్స్ అనేది యాక్ట్గా రాసుకోవడము కన్వే చేయడం అనేది ఒక ఆర్ట్. సో ఎంప్లాయీస్ అందరూ ఆయనతో పనిచేసినప్పుడు ఆఫీస్ స్టాఫ్కి అదొక అసెట్ ఎట్లా చేయాలి అనేది నేర్చుకోవడానికి ఒక ఎక్సలెంట్ అవకాశం. అందరూ దాన్ని చెప్పారు. అది డెఫినెట్లీ మిస్ అవుతారు. రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగ జీవితంలోనూ సహజం. మనం జాయిన్ అయినప్పుడే మనకి రిటైర్మెంట్ డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో దానికి మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాము. కాకపోతే నేను ఇక్కడ వచ్చి 1 year అవుతుంది. నేను సార్తో 1 year నుంచి కలిసి పనిచేశాను. నేను వచ్చేటప్పుడు ప్రమోషన్ మీద వచ్చాను. జీజీహెచ్ కాకినాడ అనగానే మాకు టీడీ గారు కానీ మాకు అక్కడ నాకు సార్ వాళ్ళు అన్నారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎలా పనిచేస్తారు కనుక్కమ్మా ముందు అని చెప్పేసి నేను కాల్ చేయించినప్పుడు ఫస్ట్ ఏవో గారి పేరు చెప్పాను. మీకు అక్కడ ఏవో గారు ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి. సో నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను సార్తో కలిసి వర్క్ చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. ఆయన ఉన్నారంటే ఆఫీస్లో చాలా ధైర్యంగా ఉండేవాళ్ళము. అంత ఫాస్ట్గా వర్క్ చేస్తారు, అంత ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేస్తారు సార్. కానీ ఆయన రిటైర్డ్ అవుతున్నారంటే చాలా బాధగా ఉంది. తర్వాత కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీ సలహాలు అవన్నీ మాకు అవసరం సార్. మేము కాల్ చేస్తుంటాము, మీరు రెస్పాండ్ అవ్వండి సార్. అంటున్నారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరమ్మా, ఎవరు 2 రోజులు ఫోన్ చేస్తారు తర్వాత చేయరు. లేదు సార్ నేను చేస్తాను. నేను ఎప్పుడు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను, మిమ్మల్ని సలహాలు అడుగుతూ ఉంటాను, మీరు చెప్పాలి సార్. ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా సార్కి హెల్తీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా చూసినప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి ఆయన ఉన్నప్పటి నుంచి ఫస్ట్ థింగ్ చూసేటంటే ఆయన చెప్పేది ఒకటే, నాలెడ్జ్ ఈస్ పవర్. సో ఎవ్రీ టైమ్ యూ షుడ్ బి నాలెడ్జబుల్. అండ్ ఐ నెవర్ సీన్ సచ్ ఎ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ డిజైర్ ఆఫ్ మనీ. సో అడిగే నాన్న మీకు ఏదైనా ఇంకేనా ఆస్తులు ఉన్నాయా లేకపోతే ఏదైనా మీరు కూడా పెట్టారా యాక్చువల్లీ ఐ యూస్ టు ఆస్క్ హిమ్ అబౌట్. బట్ ఆయన చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనీ సెకండరీ బట్ knowledge is the main thing. So the background, what he gives me actually, I stood in my actually na confidence level actually nilabade the diagram actually I icharu. And actually current time nothing is cybersecurity education. So cybersecurity how this was and everything which I mean it's actually fascinated. So I am అందులో ప్రోత్సహించాలని. And coming up to my childhood, so let's say I mostly in second class to ఉన్నప్పటి నుంచి I think మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది. నేను అడిగి నాకు ఇంట్లో కంప్యూటర్ అంత అవసరమా, మీరు ఎవ్రీ టైం లైక్ డబ్బులని దీంట్లో టెక్నాలజీ వాటిలో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారని అంటే ఈజ్ టు సే రేపు ఎవరైనా అడగచ్చు అని.
So what you learn about it. So ఆయన అప్పుడే మాట చెప్పేవారు ఏంటంటే నేను ఎవరైనా అడగచ్చు ఏ విషయం జరగచ్చు. అండ్ హీ యూస్ టు టెల్ మీ వన్ థింగ్, నా టైంలో నాకు ఎప్పుడు కూడా ఒక రోజు అన్నం తింటే చాలా ఎక్కువ. అలాంటిది నేను యాక్చువల్లీ మై లెవెల్స్ ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ అబౌట్ ఇట్. నాకు కనుక మీకు ఇచ్చినంత మీకు ఇచ్చేంత మనీ కానీ ఉన్నా, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నా, మేబీ ఐ కెన్ యూస్ టు గెట్ ఇన్ టు సమ్ హైయర్ లెవెల్స్ ఆర్ మేబీ it is actually most interested to go into the IAS or IPS levels. So again, then I actually started with computers, and he learned inside about astrology. I never see such a person who used to read about all these technologies and again the knowledge related